వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు టొమాటో రైస్ చేసుకోవడానికని ఈ మసాలాను ఫస్ట్ కొద్దిగా దంచుకుంటా. చూడండి, స్టార్ వేసాను. స్టార్ పువ్వ, అనానస్ పువ్వు అంటాం కదా, అది వేసి, జాకాయ అంటాం కదండి, నట్ మెగ్ అంటారే, అది ఇది. దీన్ని ముక్క చేసుకున్నాను చిన్నగా. దీన్ని వేస్తున్నాను. ఇది జాపత్రినండి, దీన్ని వేస్తున్నాను. తర్వాత చెక్క, లవంగాలు చిన్నగా దంచుకుందాం. ఇలా మెదిగితే చాలండి. స్పూను సోంపు తీసుకున్నాను. ఇందులోకి ఈ పొడి కూడా వేసేస్తాను. కుక్కర్లోకి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కూడా కొద్దిగా మొదట జీడిపప్పు వేయించుకుని జీడిపప్పును పక్కన తీసి ఉంచుకుందాం. పోపులోకి పలావాకు వేస్తుంది. ఈ సోంపు మళ్ళీ దంచుకున్న మసాలా ఇందులోకి వేసానండి. వీటిని మాత్రం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. ఉంచుకున్న టొమాటోలు వేసుకుందాము. మెత్తబడినాయి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న బియ్యం వేస్తున్నా. ఈ కప్తో ఒక కప్పు తీసుకున్నానండి. కలుపుకున్నాక 1-2 కొలతల్లో నీళ్ళు వేస్తున్నా అండి. ఇందాక ఫస్ట్ వేసా, ఇప్పుడు 2. తగినంత ఉప్పు వేసా, 1 స్పూన్ అంత కారం వేసానండి. వీటినంతా కలిపేసేసి కుక్కర్ మూత ఉంచేద్దాము. 2 విజిల్ ఉంచుతానండి కుక్కర్. చల్లారేలోకి పెరుగు పచ్చడి చేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేస్తాను. చూడండి, ఉల్లిగడ్డలు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా సన్నగా తరుక్కున్న ఇందులో కలిపేస్తాను. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా పైన వేస్తున్నా. కూడా రెడీ అయిపోయిందండి. కుక్కర్ అయిపోయింది. సూపర్గా అయిందండి. కమ్మటి వాసన వస్తూ ఉంది. చాలా బాగా అయిందండి. ఇప్పుడు కొత్తిమీర పైన చల్లుతాను. వేయించిన జీడిపప్పు కూడా ఇందులోకి వేసేద్దాము. టొమాటో రైస్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఎలా బాగుందో టొమాటో రైస్. ఇది ఆలు కూర, పెరుగు పచ్చడి అండి. సూపర్ కాంబినేషన్. మీరు కూడా చేసి చూడండి.